రక్షణ సునాద కీర్తన పుస్తకంలో నుంచి 21వ పాట పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయం అన్న పాట పాడుకుందాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశతార పర్వత సముద్ర ముల కన్నా గొప్పది. ఆకాశతార పర్వత సముద్ర ముల కన్నా
రక్షణ సునాద కీర్తన పుస్తకంలో నుంచి 402వ పాట పాడుకుందాం. బండ సంతన పావురమా పేటు బీటుల పావురమా అన్న పాట పాడుకుందాం. బండ సందున పావురమా పేటు బీటుల పావురమా బండ సందున పావురమా పేటు బీటుల పావురమా ప్రభువు నిన్ను కోరినాడు కలత చెందకుమా
సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవునికి మహిమ కలుగులాగున మరొక కీర్తన పాడుకుందాం. రక్షణ సునాద కీర్తన పుస్తకంలో నుంచి 154 పాట పాడుకుందాం. రాకడ సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా అన్న పాట పాడుకుందాం. రాకడ సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. రాకడ సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసునాథ
ఇరవై కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ధ్యానం చేసుకుందాం. ఆఖరి చరణము అందరము కలిసి ధ్యానం చేసుకుందాం. 20వ కీర్తన. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజా మాకుత్తరమిచ్చునుగాక. దేవుని వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. అలాగే నిలబడి ఉన్నట్లయితే బెనర్జీ ప్రార్థన నడిపిస్తారు. ప్రేమగల నాయన, జీవంగల తండ్రి, గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఇప్పుడు వరకు మమ్మల్ని కాచి కాపాడావు ప్రభా. ఇప్పుడు వరకు మీ పాటల్లో తోడుగా ఉన్నావు. ఇక ముందు వాక్య పరిచయలో కూడా తోడుగా ఉండండి. మరి మమ్మల్ని మేము రక్షించుకోలేం ప్రభా. నీ వాక్యం ద్వారా విని మా చెడుదనములు నీకు అసహ్యంగా ఏమున్నాయో అన్నీ విడిచిపెట్టేలాగా వాక్యం మా వినికిల్లో దీవించి ఆశీర్వదించు ప్రభా. ఈ చిన్న ప్రార్థన దీవించు తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామంలో చేరువచ్చిన సంఘమంతటికి కూడా ఉదయకాల మరియు పునరుద్ధాన శుభాలు తెలియపరచుకుంటున్నామండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పునరుద్ధాన దినంలోనికి నడిపించిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సెక్రటరీ గారు రాలేదు, వస్తే ప్రకటనలకి చివరిలో అవకాశం ఇద్దాం. ఒకవేళ ఆ టయానికి రాకపోతే ఒక వివాహ ప్రకటన 28వ తారీఖు విజయ్ కుమార్ గారి కుమారుడి యొక్క వివాహం గిరిపురం రైల్వే ఇన్స్టిట్యూట్. అది ఏంటిది, రైల్వే వచ్చారా? అయితే చివరిలో చదువుతారులేండి, వారు వచ్చారట, చివరిలో ప్రకటన చదువుతారు. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇటు రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. వాక్య ధ్యానం చేసుకొనిచుండగా వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన మనస్సును నాకు మాకు దయచేయండి. మా నోటి మాటలు, హృదయ ధ్యానములు మీకు అంగీకార యోగ్యములుగా ఉండలాగున మీ కృపను చూపించగలరని మనవి చేసుకుంటూ తండ్రి, వాక్య ధ్యానం అంతట్లో మీరుండి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరంగమందున సమస్తమా
ఆయన పరిశుద్ధ నామం సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రికను ధ్యానం చేసుకుంటున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలను ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలను ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములనైనను మీకు తీర్పు తీర్చునెవనికిని అవకాశము ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. గత 2 వారాల క్రితం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారిలో క్షమాపణ ఉందని, యేసు ప్రభు వారు మనల్ని పరిపూర్ణంగా క్షమించారు అని విషయాలను మనం మాట్లాడుకున్నాం. అది అయిన తర్వాత కొనసాగింపుగా ఈ మాటలు పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ సంఘాల్లో, ఇప్పుడున్న ఆధునిక సంఘాల్లో కూడా చాలామందికి ఒక ఉద్దేశం ఉంది. అదేంటి అని అంటే, కేవలము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలదు, ఇంకా మనిషి ఏదొకటి చేయాలి, అప్పుడే దేవుడిని మనము మెప్పించగలము అన్న ఆలోచనలో ఆ రోజుల్లో సంఘాల్లోనూ ఉంది, ఈ రోజుల్లోనూ సంఘాల్లోనూ ఉంది. ఒక విశ్వాసి చేయగలిగింది ఒకటే, యేసుక్రీస్తునందలి విశ్వాసం మాత్రమే. అంతకన్నా ఏం చేసినా దేవుణ్ణి మనం మెప్పించలేం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు మాట్లాడే మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంతే, విశ్వాసం అనేది లేనప్పుడు మనిషి క్రియల రూపంలో దేవుణ్ణి ఎన్ని చేసినా కూడా మెప్పించలేరు. కానీ ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా విశ్వాసంతో పాటు క్రైస్తవులు ఇంకా చాలా చేయాల్సి వస్తుంది దేవుణ్ణి మెప్పించటానికి, దేవుణ్ణి ప్రసన్నం చేయటానికి. చాలామందివి మనం దేవునికి ఇష్టలుగా ఉండటానికే కదండి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసే ప్రాసెస్లో చాలా పనులు చేసేస్తూ ఉంటాం, చాలా ఆచారాలు ఆచరిస్తూ ఉంటాం, బైబిల్లో చెప్పని వాటిని కూడా మనం చేస్తూ ఉంటాం, బైబిల్లో ఎక్కడ ప్రస్తావించని విషయాలు కూడా మనము జరిగిస్తూ ఉంటాం. కొన్ని ఉదాహరణలు ఏమైనా చెప్పగలరా? బైబిల్లో ప్రస్తావన చేయని వాటిని కూడా మనం చేస్తూ ఉంటుంటాం. ఏమైనా చెప్పగలరా? చెప్పలేం పాస్టర్ గారు, ఎందుకంటే మనందరం ఒక ట్రామాలో ఉన్నాం, ఒక ఆలోచనలో ఉన్నాం. ఏంటంటే మనం చేసేదంతా బైబిల్ ప్రకారమే అనుకుంటాం. మనం చేసిందంతా, ఇప్పుడు మనం చేస్తున్నది భక్తి పేరుతో మనం చేస్తుంది అంతా కూడా బైబిల్ని అనుసరించే ఉంది అనుకుంటున్నాం. కానీ మనం చేసే చాలా విషయాలు బైబిల్ ఏనాడు వాటి గురించిన ప్రస్తావన చేయలేదు. కానీ దేవుణ్ణి మెప్పించాలి అని ప్రాసెస్లో మనం ఏదో చేసేస్తూ ఉంటాం. సరే, చేశామా చేయలేదా పక్కన పెట్టేస్తే, వాటి వలన దేవుణ్ణి మెప్పించటం అన్నది జరగని పని. నీకు ఏమైనా చెయ్యి, విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం అనేది లేకుండా నీవు చేసే ఏ ప్రయత్నాలు కూడా దేవుణ్ణి మెప్పించలేవు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుకున్న విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. వాక్యంలో చెప్పని విషయాలు. ఈ మధ్య చిన్న పుస్తకం ఒకటి వచ్చింది, బాగా అమ్ముడవుతూ ఉంటుంది. ఏంటిది అది? స్తుతులు పుస్తకం అంటారు, తెలుసా? స్తుతులు పుస్తకం అని ఈ మధ్య అమ్ముతారు. దాన్ని తీసి అది చదువుతా ఉంటారు. ఎన్ని స్తుతులు ఉన్నాయి అందులో?
1000 స్తుతులు. ఎన్ని స్తుతులు ఉన్నాయి? 1000 స్తుతులు ఉన్నాయి. ఆ పుస్తకం తెరిచి పొద్దున లేచి చదువుతూ ఉంటారు. ఒక 100 స్తుతులు, 200 స్తుతులు. నువ్వేం చేస్తున్నావు అక్కడ? చదువుతున్నావు. చేయమంది ఏంటి? విశ్వాసముతో స్తుతులు చెల్లించాలి. దేవుణ్ణి ఆరాధించేవారు దేంతో? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నువ్వేం చేస్తున్నావు అక్కడ? స్తుతుల్ని చదువుతున్నావు. స్తుతి అన్నది హృదయానికి సంబంధించింది కానీ బయట బాహ్యానికి సంబంధించింది కాదు. అవునా? నువ్వు ఇప్పుడు చదువుతున్నావు, ఏదన్నా చదువుతున్నావు అని అంటే, సపోజ్ ఉదాహరణకి నేను మీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎవరి గురించి అన్నా మీరు చెప్పాలి. ఎక్కడో ఉన్న 4-5 ముక్కలు నెట్లోకి వెళ్ళి తెలుసుకొస్తారు. ఇప్పుడు ఎవరి గురించి అన్నా రాయాలంటే ఇప్పుడు ఇది ఉంది, పదవి విరమణ పత్రం అంటారు కదా, తెలుసా? పదవి విరమణ పత్రం అంటే రిటైర్డ్ అయిన వారికి ఎవరో కవిత రూపంలో రాస్తారు. వీళ్ళు ఏమైనా రాస్తారేంటి? అంత సీన్ లేదు. ఎవరు రాయరు. ఎక్కడికి వెళ్తారు? ఇంటర్నెట్లోకి వెళ్ళి అందులో ఉన్న కొన్ని పదాలన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చి ఇక్కడ ఏదో ఏం రాసేసాడు అన్నట్టుగా అది చదువుతారు. ఆ వినేవాడేమో ఓహో అనుకోడు, ఆడికి తెలుసు. ఎందుకంటే వాడు ఎప్పుడో రిటైర్డ్ అయినవాడికి అట్టాగే రాసిచ్చాడన్న విషయం వాడికి తెలుసు కాబట్టి వాడు దాన్ని పెద్దగా పట్టించుకోడు. అదే ఏమీ లేకుండా మైక్ తీసుకొని ఒక 2 నిమిషాలు ఒక వ్యక్తి తన హృదయంలో నుంచి పలికాడు అనుకోండి, దాన్ని తీసుకుంటాడు. ఎవరో? రిటైర్డ్ అయ్యే వ్యక్తి. ఎందుకంటే అది ఫ్యాబ్రికేటెడ్ కాదు, అది ఎక్కడి నుంచో ఏరుకొచ్చింది కాదు, అది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? హృదయంలో నుంచి మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే స్తుతులు ఎవరో రాసినవి. అవునా? నువ్వు చేసే స్తుతులు ఎవరో రాసినవి నువ్వు చదువుతున్నావు. దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు చేసే స్తుతి నీ హృదయాంతరంగంలో నుండి రావాలి. స్తుతి చేయమన్నాడే కానీ ఇలాగ స్తుతి చేయమని బైబిల్లో ఎక్కడా లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం? అదే బైబిల్ అనుకుంటున్నాం, అదే వాక్యానుసారం అనుకుంటున్నాం. దేవుణ్ణి మెప్పించటానికి చేసేవేవి కూడా దేవుణ్ణి మెప్పించలేవు. కొంతమంది 6 వారాల 7 వారాల 7 వారాల ప్రార్థనలో 7 రోజులు ప్రార్థనలో ఉన్నాయా? ఈజ్ ఇట్ బిబ్లికల్? బైబిల్లో ఉన్నాయా లేవా? లేవు. చూపించండి నాకు. 7 వారాలు ప్రార్థన చేస్తే మీ ఇంట్లో నేను కార్యం చేస్తాను అని దేవుడు చెప్పినది ఎక్కడుంది? లేదు. మరి ఎందుకు పెట్టా? నువ్వు విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించే ప్రయత్నాలు చేస్తున్నావు. అది అవని పని. విశ్వాసం అన్నది మనసుకు సంబంధించింది, క్రియలకు సంబంధించింది కాదు. భక్తి అనేది క్రియలకు సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. దేవుణ్ణి మెప్పించటం అన్నది క్రియారూపకమైనది కాదు, దేవుని మనసు రూపకమైనది లేదా మన మనసుకు సంబంధించింది. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, అన్నపానముల విషయంలోనైనా, పండగ అమావాస్య విశ్రాంతి దినములను వాటి విషయంలోనైనా మీకు తీర్పు తీర్చునెవనికి అవకాశము ఇవ్వకుడి. ఇవి అంటే అన్నపానములు, ఇవన్నీ కూడా రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. వాస్తవం క్రీస్తులో ఉంది. ఇవన్నీ ఛాయ. ఛాయ అంటే ఏంటి? మాతృకలు. నిజమైనది ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. రొట్టె తింటున్నాం ప్రతి మొదటి ఆదివారం. అదేంటిది? ఇది నా శరీరం అంటున్నారు. నిజంగా శరీరం అది కాదు, ఛాయ. కొంతమందికి అదొక ఇది. ఏంటిది అది? బల్లారాధన పాల్గొకపోతే అయిపోతాం, బల్లారాధనలో పాల్గొకపోతే అయిపోతాం. మళ్ళీ అందులో టేస్టులు కావాలి. మళ్ళీ అందులో ఏం కావాలి? టేస్టులు కావాలి. బ్రెడ్ మాడిపోయిందని, బ్రెడ్ ఎండిపోయిందని, ద్రాక్ష రసం పలసగుందని, ద్రాక్ష రసం ఇంకోటి ఏంటి చిక్కగా ఉందని, కిసానోడిదే వాడమని. కిసానోడిది ఉంటుంది, కిసాన్ ద్రాక్ష రసం ఉంటుంది, అదే వాడమని కొంతమంది. ఇంకోటి ప్రబోధాలను ఎక్కడ దొరికితే చిచి అయ్యగారు అవి వద్దు వేస్ట్ అని ఒకళ్ళు.
మాడు చెక్క తీయలేదని ఒకళ్ళు, ఏది బ్రెడ్ అంచులు ఏముంటుంది, మాడు ఉంటుంది, అది తీయలేదని ఒకళ్ళు, అది ఎందుకు వేస్ట్ చేస్తున్నారని ఇంకొకళ్ళు. దీనికోసమే గొడవ ఆడుకుంటున్నాను తప్పితే అదెందుకో విషయాన్ని మర్చిపోయాం. అవన్నీ ఆయన ఛాయ, వాస్తవ రూపకం ఎవరిలో ఉంది, ప్రభువులో ఉంది, క్రీస్తులో ఉంది. ఆ ద్రాక్షారసపు బల్లారాధన యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడాలి, కానీ అందులో నువ్వు చెయ్యి వేస్తే నీకేమీ అవదు. చెయ్యి వేసేటప్పుడు నీ ఉద్దేశాలు ఎలాగున్నాయో పరిశీలన చేసుకోవాలి. అన్నపానాల విషయంలో కానీ మరేదైనా కానీ చాలా విషయాల్లో మనం పర్టికులర్గా ఉంటాం, చాలా విషయాల్లో మనం పర్టికులర్గా ఉంటాం ప్రభువుని మెప్పించాలని. బల్లారాధన రోజు మీరేం అనుకోవద్దే, ఊరకే జస్ట్ ఫర్ సేక్ చెప్తున్నాను అంతే, మీరేం అనుకోవద్దు, దాంట్లో నేనేమి మిమ్మల్ని ఆక్షేపించటం లేదు. బల్లారాధన రోజు తెల్ల చీరలు కట్టుకొస్తాం, తెల్ల బట్టలు వేసుకొస్తాం, మిగిలిన రోజులు ఫ్యాన్సీ డ్రెస్. అవునా? నేను తప్పు పట్టడం లేదు, నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. దేనికి అని నేను అడుగుతున్న ప్రశ్న అంతే. వై చెప్పగలరా సమాధానం? బల్లారాధన రోజు మీరు వైట్ శారీ ఎందుకు కట్టుకున్నారు, వై, ఎందుకు అన్నదానికి సమాధానం పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఎంతకన్నా మనకు సమాధానాలు రావు, అంతేనా? పవిత్రముగా ఆచరించాలి అని అన్నప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకొని ఆచరించమని కాదు దాని అర్థం. నీ హృదయాన్ని పవిత్రపరుచుకొని ఆచరించమని దాని అర్థం. పై రూపం తెల్లబడితే కాదు, లోపల రూపం తెల్లబడాలి. లోపల రూపం ఇంకా మచ్చలతోనే ఉంది. లోపల రూపాన్ని పై రూపంతో కప్పాలనుకుంటే కప్పేది కాదు. మన తెల్లని వస్త్రము పై రూపాన్ని లోపల రూపాన్ని కప్పే ప్రయత్నాలే తప్ప, ఇప్పుడు నేను వేసే వేషం, నేను పట్టుకునే బైబిలు నా లోపల రూపాన్ని కప్పితే కప్పొచ్చేమో కానీ రూపాన్ని మార్చలేవుగా. కప్పొచ్చు ఫర్ టైం బీయింగ్. నేను వేసే వేషాలన్నిటిని నా చేతిలో ఉన్న బైబిల్ ఏం చేసిద్ది, కప్పేసిద్ది. ఏమని, సర్లే అని. కానీ ఎంతకాలం? ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది కదా. సో మనము ప్రధానమైన విషయాన్ని వదిలేసి అనవసరమైన విషయాల మీద దృష్టి ఎక్కువ పెడుతున్నాం. అన్నపానాల విషయంలోనూ, వస్త్రాలంకరణ విషయంలోనూ, పండగల విషయంలోనూ. కొంతమందికి పండగ ఇలాగే జరగాలి, అవునా? అందులో ఏ కొద్దిగా తేడా వచ్చినా అది పండగ కాదంటారు. పండగ ఇలాగే జరగాలి అంటారు. ఈ రకంగానే జరగాలి, లేకపోతే పండగ ఈసారి సప్పకుంది అంటారు. ఏంటో సప్పకుంది అంటే నాకు అర్థం కాదు. పండగ నేను రుచి చూస్తున్నారా? చప్పగా జరిగింది ఈసారి. చప్పగా జరిగిందంటే ఏంటి? మంచి బట్టలు వేసుకోలేకపోవటం చప్పగా జరగటమా? మంచిగా వంటలు చేసుకోలేకపోవటం చప్పగా జరగటం? చప్పగా జరగటం అంటే ఏంటి? విశ్రాంతి దినం విషయంలో కూడా కొంతమందికి కొన్ని ఆక్షేపణలు ఉంటాయి. విశ్రాంతి దినం అంటే ఆదివారం. కొంతమంది ఏమో తిని రమ్మంటారు, కొంతమంది ఏమో తినకుండా రమ్మంటారు. మా బోటల్లో తినకుండా రావటంలో ఒక అర్థం ఉంది. దేనికి? కడుపు నిండితే మాటలు ఎందుకు వస్తాయి? నిద్ర వచ్చి తప్ప. కడుపు నిండితే మాటలు వస్తాయి, మాటలు రావు కదా, నిద్ర వచ్చింది. అందుకే మా బోటోళ్ళు తినకుండా వచ్చారంటే ఒక అర్థం ఉంది. మీకేమైంది? పాస్టర్ గారు తింటే నాకు నిద్ర వచ్చిద్ది అనుకుంటే ఓకే, ఆదివారం ఇవాళ ఏం తినకూడదు, అది వాక్యంలో ఎక్కడ లేదు. కానీ మనం ఏం చేస్తాం? దానికి ప్రాధాన్యతలు ఎక్కువ ఇస్తూ ఉంటాం. దానికి ప్రాధాన్యతలు ఇస్తూ హృదయాన్ని మాత్రం దేవునికి చాలా దూరంగా నెట్టేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి కొన్ని విషయాలు, లేకపోతే దేవగ్రంథంలోని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఒక్క మాట,
క్రీస్తు ఏమై ఉన్నాడంట? ధర్మశాస్త్రానికి సమాప్తి. అంటే అర్థం ఏంటి? ముగింపు. అంటే ధర్మశాస్త్రపులోని క్రియలన్నిటికీ యేసయ్య ఏం పెట్టేశాడు? క్లోజ్ పెట్టేశాడు, ఎండ్ కార్డు పెట్టేశాడు. ఇక క్రైస్తవుడు క్రియల రూపములో దేవుణ్ణి మెప్పించాల్సిన అవసరం లేదు. పాత నిబంధన గ్రంథంలో యూదులు కానీ అప్పుడున్నవారు కానీ దేవుణ్ణి మెప్పించటానికి కొన్ని క్రియలు చేసేవారు, రైట్, ఆచరించేవారు. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చారో 4వ వచనం, విశ్వసించు ప్రతివానికి, మనం ఎవరు? విశ్వాసులం. సో విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై, మనకి నీతి కలగటం కొరకు యేసయ్య ధర్మశాస్త్రపు విధులన్నిటికీ చెక్ పెట్టేశాడు, ముగింపు పలికేశాడు. ఇక పాత నిబంధన గ్రంథంలో జరిగించిన ఆచారాలు ఇప్పుడు చేయవలసిన అవసరం లేదు. దేని విషయంలో? దేవుణ్ణి మెప్పించే విషయంలో. దేవుణ్ణి మెప్పించటానికి దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఒకటే, విశ్వాసం. దేవుడికి ఇష్టలైన వారు విశ్వాసులే, విశ్వసించిన వారే. క్రియల రూపంలో దేవుణ్ణి మెప్పిద్దాం అనుకున్న వారు ఎవరో విశ్వాసులు కారు. మిమ్మల్ని ఇంకోలాగా మాట్లాడకుండా, అంటే మీరు అనుకోకుండా ఉండటం కొరకు ఇంకొక మాట కూడా చెప్తాను. కృతజ్ఞత ఆరాధన కూడిక పెట్టుకుంటేనే కృతజ్ఞత చెల్లించినట్టు బైబిల్లో ఉందా? లేదుగా. కానీ మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞత ఆరాధన ఏర్పాటు చేసుకుంటున్నాం. చేసుకో, వద్దంటులా. దాని ఉద్దేశం నెరవేర్చబడనంత వరకు. దేని ఉద్దేశం? ఏ ఉద్దేశంతో అయితే కృతజ్ఞత కూడిక ఉన్నదో ఆ ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడనంత వరకు ఆ కృతజ్ఞత ప్రార్థనకి విలువ ఉండదు, లేదు. ఆ కృతజ్ఞత కూడిక యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు నీకు చేసిన మేలుకు నీవు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నావు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, కృతజ్ఞత కూడిక పెడతాం, అవునా? మీ ఇంటికి వస్తాం. ప్రారంభ ప్రార్థన ఎవరు చేస్తాం? చెప్పండి. ప్రారంభ ప్రార్థన ఎవరు చేస్తారు? సంఘంలో ఎవరో. ఇంటి వారు చేయరుగా, సంఘం. పాటలు పాడేది ఎవరు? సంఘం. వాక్యం చెప్పేది ఎవరు? సంఘ కాపరి. మళ్ళా ముగింపు ప్రార్థన చేసేది ఎవరు? సంఘంలో ఎవరు? ఇంటోళ్ళు ఏం చేశారు? పప్పులు పంచారు. ఇంటోళ్ళు చేసిందల్లా మేము ఈ కార్యక్రమాలు చేసుకోవటానికి కావలసిన వనరులు సమకూర్చి పెట్టారు. ఇన్ రిటర్న్ మేమే చెప్పాలి మీకు థ్యాంక్స్ అని. అన్నీ మాకు ఏర్పాటు చేసినందుకు. మీ కృతజ్ఞత ఏది? మీరు చెల్లించవలసిన కృతజ్ఞత ఎటుపోయింది? అది సంఘము జరిగించుకొని వెళ్ళిపోతున్నప్పుడు కుటుంబానికి ఏం ప్రయోజనం? అది పెట్టుకోవద్దా నేను అంటంలా, కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవద్దా నేను అంటంలా, చేసుకుందాం. కానీ ఉద్దేశాలు నెరవేర్చబడినంత కాలము దానివల్ల ప్రయోజనం లేదు. ఓ పాస్టర్ గారు ఒక మాట అంటారు, అదేంటంటే విశ్వాసి బలంగా ప్రభువుని వేడుకున్నప్పుడు బలమైన కార్యములు ఆ కుటుంబంలో జరుగుతాయి. విశ్వాసి బలంగా ప్రభువుని కోరుకున్నప్పుడు ఆ కుటుంబంలో దేవుడు బలమైన వాక్యాన్ని వారికి వినిపింప చేస్తాడు. అంటే మా నోటి నుండి రావాల్సిన బలమైన వాక్యము ఎవరి మీద ఆధారపడి ఉంది? ఆ ఇంటి కుటుంబ ఆరాధన మీద ఆధారపడి ఉంది. ఆ కుటుంబము బలముగా ఏమనుకుంటారంటే కుటుంబ ఆరాధన ఎందుకంటే నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి చెప్తున్నా. కుటుంబ ఆరాధన ఏర్పాటు చేసుకునే వారి ఉద్దేశాలన్నీ ఎంత మంచి పలహారం ఇద్దాం, అవునా? ఎంత చక్కగా వారికి అన్ని ఏర్పాట్లు చేద్దాం, ఇదే కాదా? 100కి 90% ఇదే. కానీ ఉండాల్సింది ఏదో తెలుసా? ఏమిచ్చాను అన్నది కాదు, నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఆ ప్రార్థనకు ముందు రోజే హృదయపూర్వకంగా ఆ విశ్వాసి మనసులో కోరుకుంటే ఆ దేవుడు ఆ మాట్లాడే వ్యక్తి ద్వారా నీకు బలమైన వాక్యము వినిపింపజేస్తాడు. నీ ప్రధానమైన దృష్టి వాక్యమే కానీ వచ్చిన వారికి ఏమిద్దామన్న దాని మీద ఆధార
పడకూడదు. ఎందుకంటే ఇవేంటి, మనం ఇవి చేసేవన్నీ ఏంటి? 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు కానుకిచ్చాం కదా. ఎవరిని సంతోషపెట్టడానికి? దేవుని సంతోషపెట్టడానికే కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసము ద్వారానే నన్ను సంతోష పెట్టగలరు, క్రియల వల్ల కాదు. నువ్వు 200 ఇచ్చినా విశ్వాసము ఆయన పట్ల నీకుంటే దేవుడు దాన్ని ఆఘ్రానించే కృతజ్ఞత. దేవునికి అది ఇష్టమైన కృతజ్ఞత. గల్లా పెట్టి దగ్గర కూర్చున్నాడు యేసయ్య. అందరూ డబ్బులు వేస్తున్నారు. ఒక ముసలామ 2 నాణాలు వేసింది. దేవునికి ఏది నచ్చింది? ఆ 2 నాణాలే నచ్చింది. ఎందుకు నచ్చిందంటే తన జీవనమంతా ఆమె అందులో వేసేసింది. తన హృదయపూర్వకంగా వేసింది. ఇంటెంట్ ఆఫ్ దట్ పర్సన్, నాట్ ది అమౌంట్ ఆఫ్ ద పర్సన్. ఇంటెంట్, ఉద్దేశాలు ముఖ్యం, డబ్బులు కాదు ముఖ్యం. సో క్రియారూపకమైన విశ్వాసం కాదు కావాల్సింది, హృదయపూర్వకమైన విశ్వాసము మనం కలిగి ఉండాలి. సో ప్రభు అదే అంటున్నాడు, నీ విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు ఏం చేశాడంట? సమాప్తి అయి ఉన్నాడు. సో క్రియలతో మెప్పించొద్దు దేవుణ్ణి. ఇంకోటి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి మెప్పించే అన్నీ కూడా ఒక రకమైన బానిసత్వం లాంటివే. ఎలాగో చెప్తాను, ఇటు చూడండి. పాత నిబంధన గ్రంథంలో ఒకడు తప్పు చేస్తే ఏం చేయాలి? పాత నిబంధన గ్రంథం ప్రకారం ఒకడు మనిషి తప్పు చేస్తే ఏం చేయాలి? జంతువుని ఒకదాన్ని తీసుకొచ్చి మందిరంలోకి వెళ్ళి అది బలిగా ఆయనకు అర్పించాలి. జంతువు లేకపోతే గొవ్వైనా పక్షి అయినా తీసుకెళ్ళాలి. అవి కూడా లేకపోతే తన దగ్గరున్న డబ్బులు తీసుకొని, నాణ్యాలను తీసుకొని వెళ్ళి రోకలుగా మార్చి ఆ రోకలను వాళ్ళకి ఇచ్చి వాటిల్ని కొనుక్కొని దేవాలయంలో అమ్ముతారు. గొర్రెల్ని, మేకల్ని, పక్షుల్ని. అందుకే కదా యేసయ్య అన్నిటిని తోలేశాడు, గుర్తుందా? యేసయ్య దేవాలయాన్ని ప్రక్షాళన చేశాడు, గుర్తుందా? ఎందుకు చేశాడండి? అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఏం వ్యాపారం? ఏం వ్యాపారం అంటే గేదెలు, మేకలు, గొర్రెలు లేని వాళ్ళు ఏం చేస్తారు? దూరం నుంచి వచ్చి డబ్బులు వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏం కొనుక్కుంటున్నారు? మేకలను, గొర్రెలను, పశువులను అవి కొనుక్కుంటున్నారు. దేనికి? అటు వెళ్ళి బలి అర్పించడానికి. ఈ బలి కూడా ఎప్పుడు అర్పించాలి? పస్కా పండుగ రోజు అర్పించాలి. అది ఎప్పుడు వచ్చిద్ది? సంవత్సరానికి ఒకసారి వచ్చిద్ది. వీళ్ళు ఎక్కడున్నా, వీళ్ళు ప్రపంచంలో ఏ మూలున్నా పస్కా పండగకి ఎక్కడికి రావాలి? దేవాలయానికి రావాలి. దేవాలయానికి వచ్చి తమతో పాటు తెచ్చుకున్న డబ్బులన్నీ ఎవరికి ఇవ్వాలి? దేవాలయం అధికారులకు ఇవ్వాలి. ఇచ్చి ఏం చేయాలి? మేకనో గొర్రెనో కొనుక్కోవాలి. కొనుక్కోలు ఏం చేయాలి? లైన్లో నిలబడాలి. దేనికి? నీ వంతు వచ్చే వరకు. రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, ఎన్ని రోజులైనా కానీ ఆ లైన్లో నించొని అక్కడికి వెళ్ళి దాన్ని వధించి ఆ ప్రక్షాళన చేయించుకొని మళ్ళీ కాళ్ళు ఇచ్చుకుంటే ఎటు వెళ్ళాలి? దేశానికి వెళ్ళాలి. అదే ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎక్కడున్నా కానీ మోకాళ్ళు వేసి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, అయిపోయింది. ఏ ప్రాసెస్ ఈజీగా ఉందండి? ఏదో ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నామండి, ఉదాహరణకి భారతదేశంలోనే ఉన్నాం. ధర్మశాస్త్రం కానీ యేసయ్య కొట్టివేయకపోతే ఇప్పుడు మనం యేసుని నమ్మిన వాళ్ళందరం ఏం చేయాలి? ప్రతి సంవత్సరం పస్కా పండక్కి ఎక్కడికి వెళ్ళాలి? ఇశ్రాయేలు దేశం వెళ్ళి ఆ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ మేకను అక్కడ డబ్బులతో కొని వధించి అక్కడ అప్పగిచ్చి మళ్ళీ తిరిగి మన దేశం రావాలి. ఎంత ప్రాసెస్? 2 వారాలు 3 వారాల ప్రాసెస్. దీంట్లో డబ్బులు పోతాయి, ఆరోగ్యం పోద్ది, ఉన్నాయన్నీ పోతాయి. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ మొత్తం కూడబెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సంవత్సరానికి ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేంకి వెళ్ళాలి.
అందుకే కదా ముస్లింలు హజ్ యాత్ర అంటారు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. మనకుందా? లేదు. దాన్ని కొట్టేశాడు. అది బానిసత్వంగా ఉంది, దాస్యంగా ఉంది, శ్రమగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఎవరైనా కొన్ని మీకు విషయాలు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా దేన్నైనా ఒక శవాన్ని ముట్టకూడదు, కానీ ముట్టుకుంటే ఇక వాడి ఇంటికి వెళ్ళి 100 రిచువల్స్ చేయాలి. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఉన్నాయి కదండి. ఎవరైనా శవాన్ని చూడటానికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి ఉంటాయి? అబ్బో మామూలుగా ఉండవు వ్యవహారాలన్నీ. మనకేముంది? సమాధి తోట దగ్గర అయిపోయింది. ఇంటి దగ్గర కూడా కడగం. మనం ఎక్కడ కడిగేస్తాం? సమాధి తోటలో కడిగేస్తాం, ఇంటికి వచ్చేస్తాం, బట్టలు ఇప్పి స్నానం చేసి సరదాగా అందరితో తిరిగేస్తాం. పాత నిబంధన గ్రంథాలు అంత సీన్ లేదు. 5 రోజులు 10 రోజులు ఎవరితో కలవకూడదు, ఎవరితో ఉండకూడదు, ఎవరితో తిరగకూడదు, ఎవరితో ఏం చేయకూడదు. అట్లీస్ట్ మనకంటే భారతదేశంలో సాంప్రదాయం ప్రకారం అట్లీస్ట్ ఆ కుటుంబాన్ని వదిలేశాడు. ఏ కుటుంబాన్ని? చనిపోయిన ఆ కుటుంబాన్ని వదిలేశాడు. హీబ్రూ వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధులు అందరికీ అది వర్తించింది. అందరికీ, ఆ శవాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ అది వర్తించింది. 10-15 రోజులు అన్నీ మానేసుకొని కూర్చోవాలి. ఎవరు? వాళ్ళు. మనకేముంది? మనకేమైనా ఉందా? మీరు బాధపడతారేమో కానీ మాకేం లేదు. మేము వస్తాము, ప్రార్థన చేస్తాము, లోపల పెట్టేస్తాం, ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ ఎవరు ప్రార్థనలకు వాళ్ళు వెళ్ళిపోతారు. అదే పాత నిబంధన గ్రంథం యేసయ్య ధర్మశాస్త్రాన్ని కొట్టేయకపోతే అసలు ఈ మన పేటలో 300-400 ప్రార్థనలు జరుగుతున్నాయి కదా, 10 జరిగినా ఎక్కువే. 10 ప్రార్థనలు జరిగినా ఎక్కువే ఆ ఆచారంగా నుండుంటే. ఎందుకంటే ఇంక వెళ్ళకూడదు ఎవరు ఎక్కడికి, ఏ ఇంటిని ముట్టకూడదు, ఏ ఇంటిని దర్శించకూడదు. మన ఇంట్లో మీరు కాపరస్వరం చూస్తే నెలలో 4-5 అన్న తగులుతాయి. అవునా? 4-5 తగులుతాయి మీకు నెలలో ఈజీగా చనిపోయిన వారి. అంటే మనకి సంవత్సరానికి 10 ప్రార్థనలు కూడా జరగవు. కానీ ఎన్ని జరుగుతున్నాయి? అందరం మామూలుగా 2వ రోజుకే 3వ రోజుకే అయిపోతుంది కదా. యేసయ్య దాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. సింపుల్గా దాన్ని తీసి అవతల వేశాడు. అవన్నీ బానిసత్వం. యేసయ్య దాన్ని మనలో నుండి తీసివేశాడు. కానీ మనమే మళ్ళా పని కట్టుకొని అన్నీ అలవాటు చేసుకుంటున్నాం. అదే చాలాసార్లు మీకు చెప్పాను, మనలో మైలును మనం మైలు చేస్తున్నామా? మైలు అంటాము, పెద్దది చిన్నది అంటాము. పెద్దదేంటి? పెద్ద కర్మ, చిన్న కర్మ. మనం కర్మలు అనటం లేదు కానీ దానికి పాష్ వర్డ్ ఒకటి పెట్టుకున్నాం. ఏంటిది? అది జ్ఞాపకార్థ కూడిక. ఏంటిది? జ్ఞాపకార్థ కూడిక సంవత్సరానికి కథ చేసేది. కానీ 5వ రోజుకి 7వ రోజుకి కూడా దానికి సంఘమేమో ఇంకో పేరు పెట్టేసింది, ఆదరణ కూడికని. 3వ రోజు వచ్చి సంఘం ఏం చేస్తుంది? కుటుంబానికి ఆదరణకరంగా జరిగించేస్తుంది. అయిపోయింది. 5 రోజులకి మళ్ళీ పాపలి కాగితం వచ్చింది మా చర్చిలోకి, ఫలానా వారి ఇంట్లో జ్ఞాపకార్థ కూడిక అని వచ్చింది. అది జ్ఞాపకార్థ కూడిక, అది చిన్న కర్మో పెద్ద కర్మో. అది అయిన మరుసటి రోజు ఇబ్బంది అనేవాళ్ళు. ఇబ్బంది ఏంట్రా అనుకునేవాళ్ళం. ఆ తర్వాత అర్థమైంది, వియ్యపు వాళ్ళు ఇచ్చే బంతి కూడా కాదు, అది పంక్తి. దాన్ని మనం బంతి చేసాం. భోజనాలని బంతి చేసి కూర్చున్నాం. బంతి కాదు అది, పంక్తి అంటే వరుస. భోజనాలు ఎలా చేస్తారు? వరుసలో కూర్చొని చేస్తారు. కాబట్టి పంక్తిలో కూర్చుందాం అంటారు. ఆ పంక్తి కాస్త ప్రకృతి వికృతి ఉంటుంది కదా, తెలుగు భాషలో ప్రకృతి వికృతి అంటారు. ప్రకృతి అంటే ఏంటి? సహజంగా ఆ పదానికి ఉన్న పదం. వికృతి అంటే వాడుక భాషలో వాడే పదం. పంక్తి కాస్త బంతి అయిపోయింది. బంతి భోజనాలు అంటున్నారు. పంక్తి, భోజనపు పంక్తి, భోజన బంతి అనేసేసి వచ్చేసింది. సో వియ్యబంతి అంటారు. వియ్యపు కాదు, వియ్యపోళ్ళు ఇచ్చేవాళ్ళ భోజనం. అది చేయకపోతే అదో పెద్ద గొడవ. ఇన్ని ఆచారాలు ఆచరిస్తూ ఆ తర్వాత మనకి గార్లాండ్స్ వస్తాయి మెడలోకి. గార్లాండ్స్ అంటే టవల్స్. గార్లాండ్స్ సన్మానిస్తారు మనల్ని అందరూ ఆ రోజు.
మనకు సంబంధం లేకపోయినా కనీసం వాళ్ళకి వేలిడిచిన కాలిడిచిన సంబంధం ఉన్న లాక్కొచ్చి మెడలో వేసేస్తారు. నువ్వు మేనమామేగా, నువ్వు వాడుగా, నువ్వు ఇది కానీ బాబు వాళ్ళకి సంబంధం లేదు, నువ్వు వాళ్ళకి చుట్టమే కదా, వాళ్ళకి కూడా వేసేస్తారు. వేస్ట్ అయినాయి అని తెచ్చి కూడా వేసేసిన వాళ్ళు ఉన్నారు. 4-5 ఎక్స్ట్రా తెచ్చేస్తే మిగిలిపోతాయని వేసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత చక్కగా బుడబుడ మొత్తం క్షవరం చేసేస్తాం. ఎంత తతంగం జరిగిద్ది మరణం. అంత చేస్తే కానీ దేవుడు మనల్ని ఆదరించడు అని దేవుడు వాటిని ఏం చేశాడు? కొట్టివేశాడు. అవి ఆచరించడానికి మనకి ఏ అవకాశమో లేదు. దేవుడు దాన్ని ఒప్పుకోవటం లేదు, మర్చిపోమని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. తీతుకు రాసిన పత్రిక మొదటి పత్రిక అదిలే ఒకటి పత్రిక ఇవాళ కాపర్ స్వరంలో కూడా చెప్పా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చూద్దాం. తీతుకు రాసిన పత్రిక. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలకును సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థలగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. తర్వాత మాట్లాడుకుందాం. తీతు ఎవరు? పాస్టర్ గారితో ఏం చేస్తున్నాడు తెలుసా? యూదులు కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టకుండా ఉండునట్లు నువ్వు ఏ సంఘంలోకి వెళ్తావో ఆ సంఘాన్ని ఏం చేయమన్నాడు? కఠినముగా గద్దించమన్నాడు. అంటే అంత తీవ్రంగా తిట్టమన్నాడు. మనము కల్పనా కథల వైపు మనుషులు సృష్టించిన కట్టడల మీద దృష్టి పెడుతున్నాం, కానీ దేవుని కట్టడల విషయంలో మనకి ఏమాత్రం కూడా లక్ష్యము లేదు, ఉండటం లేదు. ఉదయకాల సమయంలో ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన ఒక్క నిమిషం ఆగండి. కొరింథీయులకు వద్దులేండి, మార్కు సువార్త తీయండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిపించి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషును అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుషులను అపవిత్రులుగా చేయనెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానము గూర్చి ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలకు పోవునది ఏది వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినదే మనుషుని అపవిత్రపరచును. మనుషులలో నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారములు, మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. సో ఇందులో మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, బయట ఆచారాలు ఆచరించటం వలన నువ్వేమి అవ్వవు, లోపల ఉన్న విషయాలను నువ్వు అపవిత్రపరచుకోకుండా జాగ్రత్తగా చూసుకో. బయట ఆచరించే ఆచారాలు నిన్ను నీతిమంతునిగా చేయు, అలాగని బయటనున్న ఆచారాలు ఏమి నిన్ను పాడు చేయవు. బట్ నిన్ను నిజంగా పాడు చేసేవి నీ హృదయం మారకుండా ఆచారాల వలన ఏ ప్రయోజనం లేదు. అందుకే ముందే చెప్పాను, బల్లారాధన ఉద్దేశం తెలియకుండా బల్లారాధనలో పాల్గొనటం వలన ఏ ప్రయోజనం లేదు. ప్రభువుని గురించి తెలుసుకోకుండా ఆరాధనలో పాల్గొనటం వలన కూడా ఏ ప్రయోజనం లేదు. సో ఆచారాలు కాదు దేవుణ్ణి మెప్పించేవి,
నీ విశ్వాసం. ఆచారాల గురించి ఎందుకు అంత ఆలోచనలు? మొన్న ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేశాను. ఎవరో ఏయో చిన్న చిన్న విషయాల మీద క్రైస్తవ సంఘం గగ్గోలు పెట్టేస్తుంది. క్రైస్తవ సంఘం గగ్గోలు పెట్టేస్తుంది చిన్న చిన్న విషయాల గురించి. ఒక 3 ప్రధానమైన విషయాలు. ఒకటి, అమ్మ తేజ అని ఆయన చెప్పాను కదా మీకు, అరటిపళ్ళు తింటే అదొకటి. రెండోది, విజయప్రసాద్ రెడ్డి జై శ్రీరామ్ అన్నాడని అదొకటి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నిన్న మొన్న వచ్చింది. కర్మోజీ గారు ఉన్నారే, శామ్యుయల్ కర్మోజీ, వాళ్ళ అమ్మాయి పేరేంటి? శ్రేష్ఠ కర్మోజీ అని అంటారు. ఆ అమ్మాయికను జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయిందంట. తెలుసా మీకు? జోగి రమేష్ తెలుసా? పెడన ఎమ్మెల్యేగా నించున్నాడు. జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి మొన్న జైలుకి కూడా వెళ్ళాడు కదా, ల్యాండ్ అక్విజిషన్ కేసు మీద. ఆయనకి ఓ దైవజనుడి కూతురికి ఏమైంది? ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పుడు అదో పెద్ద హాట్ టాపిక్. మనకి ఎందుకండి? ఆమె ఎవరిని ఎంగేజ్మెంట్ చేసుకుంటే నీకెందుకు? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు? ఆడెవడో జై శ్రీరామ్ అంటే నీకెందుకు? ఇవి కాదు కదా విషయం. ఇవేవి నిన్ను దేవుని రాజ్యానికి చేర్చవు కదా. నిన్ను దేవుని రాజ్యానికి చేర్చేది నీలో ఉన్న నీతి, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న మంచితనం, నీలో ప్రభు పట్ల ఉన్న ఆనందం కదా నిన్ను ప్రభు రాజ్యానికి చేర్చేవి. మనం చిన్న చిన్న వాటి విషయంలో గొడవలాడుకుంటున్నాం, అనవసరమైన వాటి మీద దృష్టి పెట్టుకుంటున్నాం. మనకి ఏ ప్రయోజనం లేని వాటి మీద, ప్రత్యేకించి ఆచారాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంటాం మనం. ఇది ఇలా జరగకపోతే బాగోదు అన్న విషయాల్లో, లేకపోతే ఇది ఇలాగే జరగాలి అన్న విషయాల్లో. ఏది ఎలా జరిగితే ఏంటండి? ప్రభువుని మెప్పించావా లేదా అన్నది ప్రాముఖ్యమైనది కదా. ప్రభువుని మెప్పించావా లేదా అన్నది ప్రాముఖ్యమైనది. గెలిచావా లేదా, ఓడావా లేదా కాదు, ప్రభువుని మెప్పించావా లేదా. ప్రభువుని మెప్పించడానికి ఒకటే కొలమానం, విశ్వాసం. నువ్వు ఏదో చేసినా ప్రభువుని మెప్పించలేవు. కొంతమంది మోకాలు దండేసి పైకి ఎక్కుతారు. ఎక్కడికి? వాళ్ళు తిరుమల ఎక్కితే వీళ్ళు గొనదలు ఎక్కుతారు. సేమ్, ఏం పెద్ద తేడా లేదు. వాళ్ళు మోకాల దండ మీద దేన్ని ఎక్కుతున్నారు? తిరుమల ఎక్కుతున్నారు. నువ్వు ఎక్కడ ఎక్కుతున్నావు? గొనదలు ఎక్కుతున్నావు. గొనదలు ఎక్కితే ఏమైతే? మోకాలు చెప్పలు అరవటం తప్పి నీకు వచ్చేదేం లేదు, బూడిద తప్ప. మనం బయటకు వచ్చాం, ఆ సంస్కృతి నుంచి, ఆ విశ్వాసం నుంచి బయటకు వచ్చాం. చేస్తే చెయ్యి, ప్రయోజనం అయితే ఏముండదు, ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ బానిసత్వం నుంచి దేవుడు విడుదల కలుగు చేశాడు నిన్ను ప్రభు ద్వారా. నీవు మోకాలు చెప్పులేసుకొని అరిగేలాగా కొండలెక్కాల్సిన అవసరంలా ఆ మోకాలు దండ వేసి 2 నిమిషాలు ప్రభువా నేను పాపినంటే చాలా అయిపోయింది. దేవుని నువ్వు మెప్పించగలవు, దేవుని నువ్వు సంతోషపెట్టగలవు. లేని ఆచారాలు సృష్టించుకోవద్దు. ఎవరో ఏదో చెప్తారు, 10 రోజులు ప్రార్థన పెట్టిస్తే, 3 రోజులు ప్రార్థన పెట్టిస్తే మీ ఇంట్లో దేవుడు కార్యాలు చేస్తాడా? ప్రార్థన పెట్టిస్తేనే కార్యాలు చేస్తాడా, లేదా చేయడా ఏంటి? ఆయన ఏమైనా మనిషి ఏంటి? లేకపోతే ఆయన ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగా? లేకపోతే ఆయనకి ఏమైనా కావాలా నీ నుండి? నీవు జగత్పునాది వేయబడక మునిపే నీకేం కావాలో ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు అడిగితేనే ఇచ్చే దేవుడు అయితే ఆయన దేవుడు కాదు నాకు తెలిసి. అవునా? దేవుడు అనేవాడు ఎలా ఉండాలి? అడగకుండానే ఇవ్వగలగాలి, అడగకుండానే నా అవసరతలు తెలుసుకోగలగాలి. నాకు తెలిసి నా ప్రభువుకి అది తెలుసు. నీ అవసరతల గురించి, నా అవసరతల గురించి నేను నా ప్రభువుని అడగాల్సిన అవసరం లేదు. ఎస్, బలహీనతలో ఉన్నప్పుడు అడుగు, తప్పులేదు. బలహీనతలో ఉన్నప్పుడు అడుగు, తప్పులేదు, నేనేం కాదంటాం లేదు. బట్ ప్రతి చిన్న అవసరానికి, మా ఇంట్లో పెళ్లి జరగట్లేదు పాస్టర్ గారు, 3 రోజులు ఉపవాస కూడిక. మా ఇంట్లో పిల్లలకి పిల్లలు పుట్టట్లేదు పాస్టర్ గారు, 3 రోజులు ఉపవాస కూడిక. ఏంటిది? పెళ్ళి అవ్వాలన్నా, పిల్లలు పుట్టాలన్నా వాక్యంలో స్పష్టంగా ఒక మాట ఉంది. పెళ్లి గురించి మాట్లాడుతూ ఏకాంగులను సంసారులుగా చేయవాడు ఆయనే, ఆయన నచ్చినప్పుడు చేస్తాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు. ఈయనలోపు మనకెందుకు కంగారు? అబ్రహాముకి 25 ఏళ్ళు అప్పుడు ఇచ్చాడు. ఈ 25 ఏళ్ళప్పుడు అబ్రహాం ఏమైనా చేశాడా? క్షుద్ర పూజలు చేయలేదుగా. ఆ పూజలు ఈ పూజలు ఏమైనా చేశాడా? ఆ ప్రదర్శనలు ఈ ప్రదర్శనలు ఏమైనా చేశాడా? చేయలేదు. విశ్వాసంతో కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ కనిపెట్టుకోవటం ద్వారా దేవుడు ఆయనకు కుమారుణ్ణి దయచేశాడు.
విశ్వాసమే దేవుణ్ణి మెప్పిస్తుంది తప్ప నీవు చేసే క్రియలు. మనకేమో ఇటు విశ్వాసము ఉంటుంది, అటు చేసే వ్యవహారాలన్నీ ఉంటాయి. ప్రార్థన ఉంటాం, జెండా చెట్టు కిందకి వెళ్తాం. జెండా చెట్టు కిందకి దేనికి? తాయితు కట్టించుకోవటానికి. ఈ ప్రార్థన ఉంటుంది, జెండా చెట్టు కిందకి వెళ్తాం. ఏంటిది దేన్ని నమ్ముతున్నావు? ఒకదాని మీదే, ఒక విషయం మీదే. అటు ప్రార్థన చేస్తుంటావు, అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటావు. మనకు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఏంటి అయ్యి? గుణదల తంబిగారి సమాధి, పెద్దవుటిపల్లి జోసఫ్ తంబిగారి సమాధి ఒకటి, కాకాని జోసఫ్ తంబిగారి పెద్దవుటిపల్లిలో ఉంటుంది. అక్కడ గుణదల, పెద్దగుడి, పెద్ద తిరుపతి ఉంటుంది మనకు అక్కడ. అది దానికి వెళ్తాం. ఇవి మన పుణ్యక్షేత్రాలు ఇవి. ఇక అంతగా కాకపోతే గోవా వెళ్తాం. గోవాలో ఎవరో సమాధి ఉంది, ఎవరిదో ఆయనది సమాధి. ఆయన దగ్గరికి వెళ్ళి చూసేసి వస్తాం. ఫ్రాన్సిస్ జేవియర్ అని. ఏమొచ్చిద్ది? వాళ్ళ సమాధులు అమ్మడి తిరిగితే నీకేమొచ్చిద్ది? అందుకే ఇట్లాంటి వేషాలు వేస్తామని తెలిసే హోసన్న గారు ఏం చేశారంటే, అయ్యా నా సమాధులు అందరి సమాధులు కలిపి కట్టేయండి అన్నాడు. ప్రత్యేకంగా కట్టొద్దు, పనికి మాలిన మంద బయట ఉంది. ఏం చేస్తుంది ఆ మంద? నా సమాధి దగ్గరకు కూడా వచ్చి అడావిడి చేసే ప్రయత్నాలు చేస్తే నా ఎముకలు కూడా ఏరేసుకొని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది బాబు. నా సమాధిని అందరి సమాధుల మధ్యలో మీరు వెళ్ళండి, గుంటూరులో అందరి సమాధుల మధ్యలో ఉంటుంది ఆయనది. ప్రత్యేకంగా ఆయనదే ఉండదు. ఈమె జోసఫ్ తంబిగారిది ప్రత్యేకంగా టన్నులు మంటి తగులుతూ ఉంటారు ఆ సమాధిలోకి. ఈ మనిషి టన్ను మట్టి ఏమైందంటే వెళ్ళటం, సంచులో వేసుకొని రావటం. దేనికి? మొక్కలు నాటడానికి కాదు, కలుపుకొని తాగటానికి. ఏమవుతుంది? ఏం రాదు. బూడిద తప్ప ఏం రాదు. ఇంకా రోగాలు వస్తాయి, లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. ఆ జర్మ్స్ అన్ని లోపలికి వెళ్ళి. విశ్వసించు. క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించే ప్రయత్నం చేయొద్దని మనం చేసుకుంటూ మరికొన్ని విషయాలు రేపు వారం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి చిన్న ప్రార్థన విజ్ఞప్తి. మీకు తెలుసు, పాస్టర్ గారు ఏలూరు శామ్యుల్ పాస్టర్ గారు మరి మొన్నటి దినాన శుక్రవారం అనుకుంటా, శుక్రవారం రాత్రి ప్రసంగం చెప్తూనే బ్రెయిన్లో హ్యామరేజ్ అయ్యి పడిపోయారు. కండిషన్స్ ఏం బాగాలేదు. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు. డాక్టర్స్ 48 గంటలు గడిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేమని కూడా అంటున్నారు. సో మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దైవజనులు క్షేమంగా కోలుకొని తిరిగి వాళ్ళ మందిరం మరి అక్కడ తల్లిగారు చూసుకుంటున్నారు, మీరమ్మ గారు. సంఘం కూడా బలపడి మరి వాళ్ళు కూడా బలహీనమైన క్షణంలో నడుస్తున్నారు. ఆ సంఘం బలంగా కాపరి త్వరగా ఆ సంఘానికి చేరేలాగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంఘ జాయింట్ సెక్రటరీ గారు ప్రకటన చదివి వినిపిస్తారు. ఈ సమయం ఇచ్చిన దేవాదేవునికి వందనం తెలియజేస్తున్నాను. ఇస్తున్నందు సంఘ కాపరి గారికి, సంఘ ఎగ్జిక్యూటివ్ వారికి, సంఘ స్టాండింగ్ కమిటీ వారికి, యూత్ వారికి, క్వైర్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, స్త్రీల సమాజం వారికి, యావత్తు సంఘమంతటికి దేవుని నామమున వందనం తెలియజేస్తున్నాను. ఈ వారం కుటుంబ ఆరాధన ప్రకటనలు ఏం లేవండి, వివాహ ప్రకటనలు ఉన్నాయి, చదువుతాను, గమనించగలరు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట వాస్తవ్యులు శ్రీ కొంచెం రాజుగారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి లావణ్యను ఎన్టీఆర్ జిల్లా నందిగామ గ్రామ కాపరస్తులు బండ్లా డేవిడ్ లేట్ గారి కుమారుడు చిరంజీవి ప్రవీణ్ కుమార్కి ఇచ్చి 29/8/2024 గురువారం ఉదయం 10:30 వరుని స్వగృహం నందు పరిశుద్ధ వివాహము జరపబడును. దీని విషయమై ఎటువంటి ఆటంకాలు ఉన్న ఎడల వ్రాతపూర్వకంగా తెలపగలరు. ఇట్లు రెవరెండ్ కొమ్ము నిక్సన్ ఆండ్రూస్ గారు, పాస్టర్, టీబీసీ ప్రైజర్పేట అండ్ ఎన్ఆర్పేట. ఇది రెండవ ప్రకటన. మరొక ప్రకటన. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ న్యూ రాజేశ్వరిపేట గ్రామస్తులు శ్రీ తాతపూడి విజయ్ కుమార్ గారి కనిష్ట పుత్రుడు చిరంజీవి కళ్యాణ్కు కృష్ణా జిల్లా బందరు శారదానగర్ వాస్తవ్యులు శ్రీ
రాంపురపు ఎలిషా గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి హన్నా ప్రశాంతిని ఇచ్చి ది 28/8/2024 గురువారం ఉదయం 10 గంటలకు రైల్వే ఫంక్షన్ హాల్ గిరిపురం నందు రెవరెండ్ కొమ్ము నిక్సన్ ఆండ్రూస్ గారిచే పరిశుద్ధ వివాహము జరపబడును. దీని విషయమై ఎటువంటి ఆటంకములు ఉన్న ఎడల వ్రాతపూర్వకంగా తెలుపగలరు. ఇట్లు రెవరెండ్ కొమ్ము నిక్సన్ ఆండ్రూస్ గారు, మాస్టర్, టీబీసీ ప్రైజర్పేట అండ్ ఎన్ఆర్ఆర్పేట. ఇది 2వ ప్రకటన. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి గత వారం విశ్వాస నిర్మాణం విషయమై ఇచ్చిన దాతని పేర్లు చదువుతాను, దయచేసి గమనించగలరు. ఏరువా మోహన్ గారు 2300 ఇచ్చున్నారు. వారికి సంఘం తరఫున వందనం తెలియజేస్తున్నాను. మరియు ఇవ్వలేని వారు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో పెట్టి అలాగే మీ దయగల గుప్పిలు విప్పాలని సంఘం తరఫున కోరుచున్నాను. సంఘ ప్రకటనలు ముగించబడ్డాయి. అందరికీ వందనాలు. రక్షణ సునాద కీర్తన పుస్తకంలో నుంచి 119తో పాట పాడుకుందాం. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయము అన్న పాట పాడుకుందాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఇమ్మని.
అన్నప్రాసన కార్యక్రమం ఉందండి. సిహెచ్ అఖిల్ మరియు తులసి గారు వచ్చినట్లయితే అన్నప్రాసన కార్యక్రమం, నామకరణ కార్యక్రమం జరిగించుకొని చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అఖిల్ను అలాగే తులసి గారిని ప్రేమించి దేవుడు అనుగ్రహించిన కుమార్తెకు వారు ఏర్పాటు చేసుకున్న పేరు అనన్య. అనన్య అనే పేరు చేత పిలువబడుతుంది. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున బిడ్డకి ఆహారం కూడా రుచి చూపిస్తుంది. ఏసు రక్తం ఇచ్చి, ఏసు రక్తం ఇచ్చి, ఏసు రక్తం ఇచ్చి. ఏంటి ఏసు రక్తం ఇచ్చి. ఓకే. గాడ్ బ్లెస్ యూ. హలో, బాగున్నావా? ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన దేవా, ఈ పునరుద్ధాన దినమందు ఇటు రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభు, ఇటు రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి, ధ్యానించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని వాక్యం ద్వారాను పాటల ద్వారాను మీరు మహిమ పొందారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరచుకొనగలిగిన కృపను దయచేయండి. ప్రత్యేకించి ప్రభు అనన్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, దీవించండి. అనేక సంవత్సరములు సుఖముతో గడుపు సంవత్సరములు బిడ్డకు దయచేసి ఆహార, ఆరోగ్య, శారీరక, మానసిక సమృద్ధి చేత తృప్తిపరచండి. తల్లిదండ్రులను దీవించమని అడుగుతున్నాం అయ్యా. మరి అలాగే మా దైవజనులు శామ్యూల్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, మీ దాసుని దర్శించండి తండ్రి. వైద్యులకు అసాధ్యమైనది మీకు సాధ్యము కనుక ప్రభువా, ఈ మధ్యకాల సమయంలో మీ సన్నిధిని మీ దాసుని పట్ల ఉంచండి తండ్రి. జ్ఞానము దయచేయండి తండ్రి. నైనా మరి ఆ బిగిసుకుపోయిన నరములు అన్నీ కట్టుకొని, ఆ బ్లీడింగ్ ఆగిపోయి, ఆ వాపు ఆగిపోయి తండ్రి, మీ దాసుడు తోలుకొని క్షేమంగా ఇంటికి వచ్చి ఘనమైన పరిచర్య మళ్ళీ చేయగలగటానికి మీ కృపను, మీ సహాయాన్ని దయచేయగలరని మనవి చేసుకుంటున్నాం. తలడిల్లిపోతున్న కుటుంబ సభ్యులను బట్టి, అక్కడున్న సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నిన్నటి దినాన వారు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. వారందరినీ ధైర్యపరచండి. వారందరూ సంఘముగా కూడి తమ కాపర కొరకు ప్రార్థించి తండ్రి మీ నుండి సంపాదించుకొనగలిగిన కృపా భాగ్యము ఆ సంఘమునకు దయచేయమని అడుగుచున్నాం. మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా మరి నాయన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి. సంఘ పరిచర్య కొరకై చాపిన ప్రతి హస్తాన్ని దీవించండి. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఆశీర్వదించి ఫలభరితం చేసి ఏ విధంగా వాడవలనో చాలినంత జ్ఞానం సంఘానికి దయచేయగలరని మనవి చేసుకుంటూ ఈ పునరుద్ధాన దివనాలు ఆశీర్వాదాల చేత తృప్తిపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పురినామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధన నుంచి తేకాకి నుంచి తప్పించండి. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుయేసువారి కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసము సదాకాలం చేరువచ్చిన సంఘానికి, బలహీనైన వారికి, రాలేని వారికి, చిన్న బిడ్డకు, అస్వస్థ ఉన్న దైవజనునికి సదా తోడైంది సంరక్షించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా,
ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహినీద కృమ్మరించుమో దేవా క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుమో దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. సమాధానంతో వెళ్ళరండి.